శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హృదయ తృషారోగం. హృద్రోగమనగా గుండె జబ్బు. క్రిముల వల్ల, వాతపిత్త కఫ ప్రకోపాల వల్ల లేదా మూడింటి కలయిక వల్ల మొత్తం 5 కారణాలలో ఏదో ఒక దాని వల్ల గుండె చెడవచ్చు. వాతం వల్ల వచ్చే హృద్రోగంలో గుండె కడుపు భాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగ తింటూ ఉంటాడు. ఆ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తూ ఉంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా ఉంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని దేశం పెరుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడతాడు. నిద్ర సరిగా పట్టదు. శ్వాస కష్టం మీద ఆడుతుంది. పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు చేయుట జరుగుతాయి. ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖం లోతుకి పోయినట్లవుతుంది లేదా ఉబ్బుతుంది. వెక్కిళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడట, మత్తుగా ఉండుట, ఆయాసం, తిండి పట్ల విముఖత దీని ఇతర లక్షణాలు. వాత, కఫ, పిత్త మూడింటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని పచ్చని కలగలపు రంగు కన్నుల్లో కనబడట, మత్తుగా ఉండట, కళ్ళు చీకట్లు కమ్మట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాల్లో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. గుండెనెవరో రంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగానికి తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకం. త్రిదోషాల్లో దేనివల్లనైనా పిపాస హెచ్చుమీరుతుంది. కానీ గుండె నీరసం మాత్రం 3 కలిసి వస్తేనే ఉంటుంది. హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటి ఉంది. అది సోకిన వాతపిత్త దోషాలుంటేనే శరీరంలో వర్ధిల్లుతుంది. హృదయ రోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోషం ప్రోద్బలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకం, గుండెలో మంట, ధాతు బలహీన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక, అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయుట, అన్ని జలభాగాలు పొడిబారుట, పరాకు మాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారినట్లగుట, అన్నద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒక రీతిలో ఉండకపోవడం, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయట తీయలేకపోవడం, త్రేన్పులు కూడా హృద్రోగికి ఉంటాయి. వాతదోషం వల్ల వచ్చే గుండె జబ్బు అతి బలహీన్యం, నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూస్తే శక్తి తగ్గుట, నునుపు, జిడ్డు తగ్గుట, నిద్ర పట్టకపోవుట, మొత్తంగా నీరసంలను కలిగి ఉంటుంది. పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలను, మూర్ఛను, నోటి చేదును, కంటి ఎరుపును, శరీరంపై పొడిని, లోపల మంటని, రోమకూపాల్లోంచి ఆవిర్లొస్తున్న భ్రమని కలిగిస్తుంది. హానికారక కఫం ఒకచోట స్థిరంగా ఉండిపోయి అలా వెళ్తున్న జలనాళికల్లోని వాయువును అడ్డేస్తుంది. అప్పుడు ఆ గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లో ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్ర వస్తున్నట్లుండడం అనుభవం అవుతాయి. తల సోమరుగా మారుతుంది. అలసట, ఆయాసం, తిండి నచ్చకపోవట, అజీర్ణం ఇవన్నీ త్రిదోషాలు కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి. చీము, అజీర్ణ పదార్థాల నిల్వ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాతపిత్తాలు ఆందోళితమవుతాయి. దీనివల్ల రోగి కొంతసేపు వేడిని, కొంతసేపు చల్లదనాన్ని తట్టుకోలేకపోతూ ఉంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి చలుపుతాయి. దాహం ప్రేగుల్లోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోషకాలం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం. ఓం శాంతి శాంతి శాంతి.